Hey guys, welcome back to my YouTube channel Priya Pratap Official. So, ఈ వీడియో ఒక అన్‌ప్లాన్డ్ వీడియో అన్నమాట. అసలు వెళ్ళడమే ప్లాన్ చేసుకోలేదంటే ఇంకా వీడియో గురించి ప్లాన్ చేస్తానా? అండ్ ఆల్సో లాంగ్ వీడియో చాలా మంత్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను కదా. ఇంకా మార్నింగ్ లేచే వరకు నేను ఫెస్ట్ వెళ్తానా వెళ్ళనా అనే డౌట్లోనే ఉన్నా. ఆల్రెడీ ఫస్ట్ డే వెళ్ళకుండానే మిస్ చేసుకునేసా. ఇంకా సెకండ్ డే నా ఫ్రెండ్స్ వల్ల వెళ్ళాను. ఇంకా నేను లేచేసరికి కాలేజ్ వ్యాన్ వెళ్ళిపోయింది. ఇంకా నేను దివి చాలా లేట్గా వెళ్ళాము. ఎంత లేట్గా అంటే ఇంకా కాసేపు అయితే లంచ్ టైం అయ్యేది. ఆ టైంకి వెళ్ళాము. నాకు అప్పటికి నిద్ర మత్తు కూడా వదలలేదు. ఇంకా ఏదో అలా రెడీ అయిపోతున్నా. నా ఫేస్లోనే మీకు నిద్ర బాగా కనిపించవచ్చు. ఇక్కడ వెళ్ళడంలో కూడా ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటనేది నెక్స్ట్ క్లిప్లో మీకే తెలిసిపోతుంది. ఆ ముందు రోజు నైట్ మొత్తం ఆలోచిస్తున్నా, దేవుడు నన్ను ఇందుకేమో పంపించట్లేదు, నన్ను హర్ట్ చేయడం ఇష్టం లేదేమో అని చెప్పేసి. కానీ ఇంకా నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలని దేవుడే రాసి పెట్టినప్పుడు వెళ్ళాలి కదా. ఇంకేదో అలా రెడీ అయిపోయి ఒక 2 రీల్స్ చేసుకొని బయలుదేరిపోయాను. ట్విస్ట్ ఏంటంటే ఇదే అనమాట. సాటర్డే నేను స్లిప్పర్స్ వేసుకోను. అంటే ఎవ్రీ సాటర్డే వేసుకోనని కాదు, ఒక 5 వీక్స్ 10 వీక్స్ అలా మొక్కుకొని దేవుడికి అనుకొని వేసుకోను అనమాట. ఇంకా నేను వీడియో తీసే హడావిడిలో వెనకాల ఫ్యాకల్టీ వస్తున్నారనే విషయం కూడా మర్చిపోయాను. ఇంకా సాటర్డే వచ్చిందంటే చాలు చూసిన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరూ స్లిప్పర్స్ ఎక్కడా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు. అదేంటో తెలీదు, నాకు వెంకటేశ్వర స్వామి మీద అంత పిచ్చి అయిపోతుంది. దాన్ని నమ్మకం అంటారో మూఢనమ్మకం అంటారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పేయండి. ఇంకా వెళ్ళి ఒక దగ్గర సైలెంట్గా కూర్చునేసాము. ఊరికే తిరిగితే నాకే కాలు కాలుతుందని చెప్పి. ఆల్రెడీ చెప్పేసా కదా, వెళ్ళింది లంచ్ టైంకి కాస్త ముందు. ఆ రైస్ చూడండి బియ్యం అలానే ఉంది. ఇంకా తినలేక అక్కడ పెట్టేసి ఇంకా అందరూ ఒక దగ్గర వచ్చి కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాము. ఇంకా అలా పిక్స్ దిగి కాసేపు టైం స్పెండ్ చేసే లోపల ఈవినింగ్ అయిపోయింది. ఫ్లాష్ మాబ్ స్టార్ట్ చేశారు. ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళి ఒక దగ్గర కామ్గా కూర్చునేసాము. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నాకైతే ఆ లైటింగ్స్ చాలా నచ్చి మంచిగా స్నాప్స్ తీసుకుంటున్నా. ఇంకా స్టేజ్ పైన జరుగుతుంటే మా పాటికి మేము ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసిందేగా. ఇంక నేను జస్ట్ ఒక స్నాప్ తీసుకుందామని వీడియో ఆన్ చేసి నా ఫ్రెండ్ అప్పుడు రాకుండా వీడియో ఎండ్ చేసేటప్పుడు నేను అంటుంది. అలానే ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? ఇంకా అప్పుడు నేను వీడియో ఆన్ చేసి చెప్పు అంటే అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. బ్యాచ్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని రకాలుగా బిహేవ్ చేయడం ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లో కామనే కదా. అండ్ మేమైతే 0 ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. బ్యాండ్కి ఏం ఎంజాయ్ చేస్తాము, టైం వేస్ట్ వ్యాపారాలు ఇవంతా అని చెప్పి. కానీ మా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారనమాట. నేను తన వాయిస్కి ఫ్యాన్ అయిపోయాను, నేనైతే తనకే ఫ్యాన్ అయిపోయాను అని చెప్పి కొట్టుకుంటున్నారు. ఇలా కూడా ఉంటారా అని కొంతమంది అనుకోవాల్సిందే, ఏం చేయలేం వాళ్ళని. అండ్ వాళ్ళ వాయిస్ మీరే వినేయండి. వీఆర్ జస్ట్ వైబింగ్ అనమాట మొత్తం. ఏ ప్రాబ్లం లేకపోతే కనీసం హాఫ్ సాంగ్ అన్న పెట్టేదాన్ని. కానీ యూట్యూబ్లో అలా అవ్వదు కదా. కాబట్టి చిన్న క్లిప్స్తో అడ్జస్ట్ అయిపోండి. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకే మా ఫేసెస్లో తెలిసిపోతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు పాడటమే కాకుండా మా దగ్గర కూడా పాడించేశారు. అండ్ ఈ సాంగ్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటారా, లేకపోతే లిరిక్స్ పాడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పండి. మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. దానికి ఏ మాత్రం తక్కువ పోకుండా వాళ్ళ ఎనర్జీ కూడా అలానే ఉంది. నేనైతే అక్కడ జరిగిన సాంగ్స్ ఏది మిస్ అవ్వకూడదని చెప్పి ఆల్మోస్ట్ అన్ని రికార్డ్ చేసుకున్నాను. ఈ సాంగ్కి ఎంతమంది నాలానే వైబ్ అవుతూ ఉంటారో కామెంట్స్లో చెప్పేయండి. మీరు తన బాడీ లాంగ్వేజ్లోనే తన ఎఫర్ట్స్ని చూడొచ్చు. మొత్తానికి చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నాకు చాలా బాగా నచ్చిందంటే ఈ క్రాకర్స్ షో. దివాళీకి ఎంత హేట్ చేశానో ఈ ఫెస్ట్కి అంత లైక్ చేశాను. అందరూ ఎలానో నాకు తెలియదు కానీ నేనైతే బ్రోకన్ సాంగ్స్ వింటూ చాలా మోటివేట్ అవుతాను అండ్ వైబ్ అవుతూ ఉంటాను. నాకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్గా అనిపించిందంటే చాలు ఇలాంటి సాడ్ సాంగ్స్ పెట్టుకొని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నా బ్రెయిన్ని నేను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటాను. దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద బ్రోకన్ వన్స్ అని చెప్పి పాడారు. కాలేజ్ అంటే అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి అంటారు కదా, అందుకని చెప్పి అలా మెన్షన్ చేసి పాడారు. నథింగ్ రాంగ్.
ఇంకా ఒక్క సాంగ్ వదలకుండా క్లాసు, మాస్, సాడ్, మెలోడీ అన్ని సాంగ్స్ పాడి మంచిగా ఎంజాయ్ చేయించారు మా దగ్గర అయితే. ఇంకా నాటు స్టెప్ రాని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నామంటే మేము ఎంత పీక్స్లో ఉన్నాము ఎంజాయ్ చేయడానికి అనేది మీకే అర్థమైపోవచ్చు. ఎంజాయ్ చేసే టైం మళ్ళీ రాదు కాబట్టి ఆ టైం ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేసేయాలి. మీరు మీ కాలేజ్ డేస్లో ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్స్లో మర్చిపోకుండా చెప్పేయండి. సో ఇదన్నమాట మా కాలేజ్లో Day 2 ఫెస్ట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ. బాయ్.